నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఫస్ట్ సీజన్ భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ సీజన్ అంతకు మించి అనేలా రెస్పాన్స్ అందుకుంటుంది. నిర్వాహకులు ఇతర రంగాల్లోని గెస్ట్లను కూడా రప్పిస్తున్నారు. మొదట కేవలం సినీ ప్రముఖులతో మొదలైన ఈ ఎంటర్‌టైన్‌మెంట్ షో ఆ తర్వాత రాజకీయ నాయకులతో సరికొత్త మలుపు తిరగబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లోనే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు అతిథులుగా వచ్చి షో స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు గెస్టులు దొరకడం కాస్త కష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రావాల్సిన వారు ఇతర సినిమా షూటింగ్లలో బిజీగా ఉండటం వలన రాలేకపోతున్నారు. దీంతో విభిన్నమైన రంగాల్లో నుంచి ప్రత్యేకమైన గెస్ట్లను రంగంలోకి దింపాలని ఆలోచనలో ఉన్నారట. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈ షోలోకి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డితో బాలయ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ క్లాస్మేట్స్ కూడా. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా షోలో కనిపిస్తే మాత్రం కొంత హైప్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరోవైపు మాజీ ఇంటర్నేషనల్ క్రికెటర్ అజారుద్దీన్ ని కూడా ప్రత్యేక అతిథిగా పిలిచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ క్రికెట్ బోర్డులో అధ్యక్షుడిగా కొనసాగుతున్న అజారుద్దీన్ గతంలో కాంట్రవర్సీ మధ్యలోనే అతని కెరియర్ కొనసాగింది. పలు ఫిక్సింగ్ ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పటికీ కూడా అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాబట్టి వీరిద్దరిని ఒకేసారి షోలోకి పిలవాలని ఆలోచనలో ఉన్నారట. కిరణ్ కుమార్ రెడ్డి కూడా దేశవాళీ క్రికెట్ టోర్నీలో ఆడిన అనుభవం ఉంది. అందుకే వీరిద్దరిని ఒకేసారి షోలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ ప్రణాళిక కూడా రెడీ కానుంది.